వేదిక పైన ఉన్న వసంత కృష్ణప్రసాద్ అన్న గారికి, అదేవిధంగా పెద్దలకి, కార్పొరేషన్ చైర్మన్లకి, మాజీ శాసనసభ్యులకు, అదేవిధంగా కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్లకు, వాళ్ళ కుటుంబ సభ్యులకు, కమ్మ కార్పొరేషన్ ప్రమాణ స్వీకారానికి బ్రహ్మం చౌదరిని మరియు డైరెక్టర్ని ఆశీర్వదించడానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, కూటమి నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా కమ్మ సోదరిమణులకు హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, టీఎన్ఎస్ఎఫ్ తెలుగు యువత వివిధ కమిటీల నుంచి రాష్ట్ర, జిల్లా, అదేవిధంగా నియోజకవర్గ, మండల కమిటీ నాయకులు కూడా ఇక్కడికి విచ్చేశారు. వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, బ్రహ్మం చౌదరి ఈరోజు మొదటి నుంచి నేను ఇద్దరం కలిసి ఆత్మీయ మిత్రుల్లాగా ఒకేసారి టీఎన్ఎస్ఎఫ్లో ఒకేసారి ఎంటర్ అయ్యాం. ఆ రోజు ఏదైతే కమిట్మెంట్తో ఈరోజు ఏ స్థాయి వరకు ఉన్నారో అదే కమిట్మెంట్తో ఆ రోజు రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా, తర్వాత వివిధ హోదాల్లో కూడా పనిచేయడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడిగా బ్రహ్మం చౌదరి గారు ఉన్నప్పుడు, అదేవిధంగా విద్యార్థి యువజన ఉద్యమాల మీద అనేక పోరాటాలు చేయడంతో పాటు ఒక కమిట్మెంట్తో ఏదైతే పార్టీ ఇచ్చిన టాస్క్ని ఫుల్ఫిల్ చేయడంలో మొదటున్న వ్యక్తులు. అదేవిధంగా ఈరోజు యువ నాయకుడిగా ఈరోజు ఒక సామాజిక వర్గాన్ని ఆర్థికంగా, రాజకీయంగా అనేక విధాలుగా బలోపేతం చేయడంతో పాటు ఈ కమ్మ సామాజిక వర్గంలో ఉన్న ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతూ అనేక ఇబ్బందులకు గురవుతూ వెనుకబడిన ఏదైతే కమ్మ సామాజిక వర్గంలో ఉన్న వాళ్ళందరినీ గుర్తించి, వాళ్ళని ప్రోత్సహించి, వాళ్ళని ఆర్థికంగా చేయూతనీయడంతో పాటు వాళ్ళని అన్ని విధాలా ప్రోత్సహించడానికి ఈరోజు కూటమి ప్రభుత్వం కార్పొరేషన్ చైర్మన్గా నియమించడం జరిగింది. బ్రహ్మం చౌదరి మొదటి నుంచి కూడా ఒక కమిట్మెంట్తో పనిచేస్తున్న నాయకుడు కాబట్టి ఇప్పటికే బాధ్యతలు ఈరోజు జీవో రావడంలో లేట్ అయ్యిండొచ్చేమో, కానీ మొదటి నుంచి ఆ రోజు ఏదైతే అనౌన్స్ చేసిన రోజు నుంచి ఈ సామాజిక వర్గాన్ని ఏ విధంగా ఆర్థికంగా ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో జిల్లాల వారీగా వెళ్ళి అక్కడికి ఇప్పటికే పూర్తిగా అధ్యయనం చేయడం జరిగింది. బ్రహ్మం చౌదరి ఈరోజు మరింత ఉన్నత స్థాయికి వెళ్ళగాలని, ఎందుకంటే అనేక పోరాటాలు చేశారు, అనేక ఇబ్బందులు పడ్డాడు, జైల్లో ఉన్నాడు, కేసులు పెట్టించుకున్నాడు. దాంతోపాటు ఈరోజు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి ఏదైతే ఆ పనికి మాలిన బూట్కా మాజీ మంత్రి వచ్చినప్పుడు ఆ రోజు హత్యా ప్రయత్నం కూడా చేసినప్పుడు ఒక కమిట్మెంట్తో నిలబడ్డాడు. అదేవిధంగా కోడాల నాని కానీ, గన్నవరం వంశీ కానీ అనేక మంది టార్గెట్ చేసిన, వైసీపీ మూకలు టార్గెట్ చేసిన అధైర్యపడకుండా ధైర్యంగా నిలబడి, ఇచ్చిన మాట ప్రకారం నిలబడి, అదేవిధంగా లోకేష్ గారి పాదయాత్రలో ఒక కమిట్మెంట్తో ఈరోజు చాలామంది ఉన్నారు. ఇక్కడ ప్రకాష్ అన్న కావచ్చు, జస్వంత్ కావచ్చు, అనేక మంది వాలంటీర్స్ కూడా ఇక్కడ ఉన్నారు. ఈరోజు లోకేష్ గారి యువనేతకు అండగా కూడా బ్రహ్మం చౌదరి గారు ఉండడం జరిగింది. ఈరోజు ఈ కార్పొరేషన్ చైర్మనే కాదు, ఇంకా మరిన్ని పదవులు కూడా మన బ్రహ్మం చౌదరి గారు అధిరోహించాలని, అదేవిధంగా దీంట్లో డైరెక్టర్లుగా ఉన్నవాళ్ళు అనేక సామాజిక విశ్లేషణ మీద అవగాహన కలిగి ఈరోజు సామాజిక స్పృహ కలిగిన వాళ్ళు, సమాజ హితం కోరిన వాళ్ళు, సమాజంలో అందరితో సమన్వయం చేసుకునే వాళ్ళు. ఈరోజు కమ్మ సామాజిక వర్గం అంటే ఎక్కడో ఒక కులంగా ఈరోజు ఈ రాష్ట్రంలో లేదు. ఇటు తెలంగాణ తీసుకున్నా, ఆంధ్ర తీసుకున్నా మిగతా సామాజిక వర్గాల్ని ప్రోత్సహించడంలో, సహకరించడంలో మొదటి నుంచి ఈరోజు ఒక దాన గుణంతో పాటు ఈరోజు వెనక నుండి మిగతా సామాజిక వర్గాలతో సమన్వయం చేసుకోవడంలో కమ్మ సామాజిక వర్గం మొదటి ఉంది. కాబట్టి ఈరోజు ఏది ఆశించకుండా ముందుకెళ్తున్న సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం. అలాంటి కార్పొరేషన్ చైర్మన్కి, డైరెక్టర్గా నియమించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా అభినందనలు కూడా తెలియజేసుకుంటూ, ఇంత పెద్ద స్థాయిలో విచ్చేసిన ప్రతి ఒక్క నాయకుడికి, కార్యకర్తలకి నా ఆత్మీయ కమ్మ సామాజిక వర్గ సోదరిమణులకు హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నారా చంద్రబాబు గారి నాయకత్వం, ఎన్టీఆర్, నారా లోకేష్ గారి నాయకత్వం, జై జన్మభూమి.